ఈ అమ్మవార్లకి చేతికి గాజులు వేస్తే చాలండి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. మన ఫాలోవర్స్ అయితే నన్ను చాలా రిక్వెస్ట్ అయితే చేశారండి. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మా పేరు పైన కూడా అమ్మవారికి గాజులైతే వేయండి అని నాకు చాలా రిక్వెస్ట్ అయితే చేశారండి. అందుకే మన ఫాలోవర్స్ కోసం అయితే అమ్మవార్లకు గాజులైతే వేశానండి. మన ఫాలోవర్స్ అయితే నాకు అమ్మవారికి గాజులకి అమౌంట్ అయితే సెండ్ చేశారండి. అలాగే వాళ్ళ పేరు గోత్రం కూడా నాకు సెండ్ అయితే చేశారు. నాకు ఎంతమంది అయితే అమౌంట్ పంపించారో వాళ్ళ పేర్లు గోత్రాలు ఒక పేపర్ పైన రాసుకొని వాళ్ళకి గాజులు తీసుకొని అమ్మవార్ల దగ్గరికి అయితే వచ్చామండి. పంతులు గారితో అర్చన చేయించి వాళ్ళ కోరికలు ఏమున్నాయో అమ్మవార్లకి అయితే చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళ కోరికలు నెరవేరాలని అమ్మవార్లకి అయితే చెప్పానండి. మన ఫాలోవర్స్ అయితే నాకు చాలా రిక్వెస్ట్ అయితే చేశారండి. అందుకే ఎంత పైనున్నా కూడా పక్కన పెట్టుకొని వాళ్ళ కోసం అయితే అమ్మవార్ల దగ్గరికి వచ్చి వాళ్ళ కోసం గాజులు అయితే వేశానండి. ఈ అమ్మవారి ఆలయం చిత్తూరు దగ్గర వేపంజరి అనే గ్రామంలో ఉంటుందండి. శ్రీ దశావతార పుష్కరిణిలో ఉంటుంది ఈ సప్తకన్యల ఆలయము. చాలా మహిమగల అమ్మవార్లండి. ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. మీరు కూడా తప్పకుండా ఈ అమ్మవారిని దర్శనం అయితే చేసుకోండి. ఈ అమ్మవార్లని సప్తకన్యలు అంటారండి. వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, మహేశ్వరి ఇలా 7 అమ్మవార్లు అయితే ఉంటారండి. ఈ అమ్మవార్లకి మనం కోరుకున్నాక నెరవేరిన తర్వాత అమ్మవార్లకి గాజులు అయితే సమర్పించాలండి. చాలా మహిమగల అమ్మవార్లండి ఈ సప్తకన్యల అమ్మవార్లు. మీరు కూడా తప్పకుండా ఈ అమ్మవారిని దర్శనం అయితే చేసుకోండి. ఈ అమ్మవారిని సప్తకన్యలు అని పిలుస్తారండి. చాలా అంటే చాలా మహిమగల అమ్మవార్లండి. ఏ కోరికైనా నెరవేరుతుంది. ఉద్యోగం, ఆరోగ్యం ఇలా ఎటువంటి కోరికైనా ఖచ్చితంగా నెరవేరుస్తారండి. మీరు కూడా తప్పకుండా అమ్మవార్లకి వెళ్ళి గాజులు అయితే సమర్పించండి. మా అమ్మగారి చేయి అయితే చాలా మంచిదండి. అందుకే ఫాలోవర్స్ కి మా అమ్మగారి చేతితో కూడా గాజులు అయితే వేయించానండి.